వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈ ఐఐటి క్యాంపసెస్ ఏవైతే మనకి ఇండియాలో ఉన్నాయో అందరికీ తెలిసిందే, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఇన్ ద ఇండియా. ఆల్మోస్ట్ 23 ఐఐటీస్ వరకు మనకు ఉన్నాయి. బట్ బేసికల్గా ఓల్డ్ ఐఐటీస్ అని మనం ఏదైతే మనం చెప్తామో, అంటే ఒరిజినల్ ఐఐటీస్, ఫస్ట్ ఫేజ్ ఐఐటీస్ చెప్పుకున్నట్లయితే ఖరగ్పూర్ కానీ, కాన్పూర్ కానీ, అలాగే మద్రాసు, ముంబై, ఢిల్లీ, ఈ 5 కూడా మనకి ఓల్డెన్ ఐఐటీస్ అని చెప్తాం మనం. మిగిలినవి సబ్సిక్వెంట్గా మనకి 95లో గౌహతి, అట్లాగే తర్వాత ఐఐటి హైదరాబాద్ 2008, అట్లాగే అన్నీ కూడా కొన్ని ఐఐటీస్ కింద కన్వర్ట్ చేశారు. ఐఐటి రూర్కీ కానీ, లేకపోతే ధన్బాద్ కానీ, ఇవన్నీ కూడా బేసికల్గా ఐఐటీస్ కాదు, బట్ వాటిని ఐఐటి స్టేటస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి 23 ఐఐటీస్ మనకు ఉన్నాయి. దీంట్లో మనం ఏదైతే మనం భాగంగా చెప్పుకుంటున్నామో 5 ఐఐటీస్ అని ఏదైతే మనం చెప్తున్నామో, ఈ 5 ఐఐటీస్ కూడా గవర్నమెంట్కి వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఏంటంటే, అసలు మన ఇంటర్నేషనల్ క్యాంపసెస్ ఎందుకు మనం ఐఐటీస్ పెట్టకూడదన్నటువంటి ఆలోచన మనకి స్టార్ట్ అయ్యి, సో దాంట్లోంచి ఐఐటి ఇంటర్నేషనల్ క్యాంపసెస్ అనే కాన్సెప్ట్ మనకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 2020-21 ఆ టైంలోనే మనకి ఇదైంది. సో దానిలో భాగంగా సెకండ్ ఇంటర్నేషనల్ ఐఐటి క్యాంపస్సే ఐఐటి అబుదాబి. అంటే 2022లో ఆల్మోస్ట్ మనకి అక్కడ ఉన్నటువంటి యూఏఈకి క్యాపిటల్ మనకి అబుదాబి, అందరికీ తెలిసిందే. అబుదాబికి సంబంధించినటువంటి ద క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ది అబుదాబి అంటే ఏదైతే మనం చెప్తామో, జనరల్గా మహమ్మద్ బిన్ జియాద్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీటింగ్ కూడా 2022లో మనకి జరిగింది. ఈ 2022లో మనకి జరిగినటువంటి మీటింగ్ యొక్క ఫలితమే 2024లో మనకి ఫస్ట్ బ్యాచ్ కింద రావడం జరిగింది. అది 2024 సెప్టెంబర్ 3ని జనరల్గా ఇనాగరల్ బ్యాచ్ ఏదైతే ఫౌండింగ్ బ్యాచ్ అంటామో అది స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు మీరు చూసినట్లయితే 52 మంది స్టూడెంట్స్తో మనకి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి కానీ, అలాగే ఎనర్జీ ఇంజనీరింగ్ అనేది, ఎందుకంటే ఎనర్జీ సెక్టర్ కొంచెం గల్ఫ్ కంట్రీస్లో కొంచెం బెటర్గానే ఉంటుంది కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, లేకపోతే విండ్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు ఎనర్జీ ఇంజనీరింగ్ అన్నది వాళ్ళు చేయడం జరిగింది. 52 మంది స్టూడెంట్స్తో వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద సెకండ్ ఇంటర్నేషనల్ ఐఐటి క్యాంపస్ అనమాట. మనకి ఫస్ట్ది వచ్చి మనకి మద్రాస్ వాళ్ళదే ఏదైతే మనకు ఉందో అదే జంజిబార్ అని మనం చెప్తాం కాబట్టి అది. సో ఓవరాల్గా మనం చూసుకున్నటువంటి ఇది ఏదైతే మనం మాట్లాడతామో, ఈ క్యాంపసెస్ ఏవైతే మనకి సెకండ్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఏదైతే మనకి ఐఐటి అబుదాబిలో ఉందో, దీని యొక్క నోటిఫికేషన్ 2025కి అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ మనకి ఏదైతే మనకు ఉందో దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో దీని ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే, ఎవరైతే క్లాస్ 12th చదువుతారో, అంటే 2025లో ఎవరైతే క్లాస్ 12th రాస్తారో వాళ్ళు కానీ, 2024లో ఆల్రెడీ పాస్ అయి ఉంటారో వాళ్ళు కానీ, 2023లో పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో దే ఆర్ వెరీ క్లియర్ ఫర్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. 2024 ఆర్ 2025 అంతే క్లియర్. మీరు ఎలాంటి బోర్డు చదివినా కూడా పర్వాలా. ఒకటి, అలాగే మార్క్స్ విజయం వచ్చేటప్పటికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్లో ఎనీ 2 సబ్జెక్ట్స్ మినిమం 75% ఉండాలి. అంటే 12th మార్క్స్, అంటే స్టేట్ బోర్డు అయితే మనకి 11th 12th కలిపి చెప్తాం మనం. సిబిఎస్ఈ కానీ మిగతా అదర్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఐఎస్సి కానీ ఓన్లీ 12th స్కోరే తీసుకుంటారు కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 75% మనకి ఉండాలి. ఈ 75% ఎనీ 2 సబ్జెక్ట్స్. బట్ ఓవరాల్గా 12th పర్సెంటేజ్లో ఓవరాల్గా చూస్తే 80% ఉండాలి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దంటే, జేఈ అడ్వాన్స్డ్ ఏదైతే మన ఇండియాలో రాస్తామో దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా వేరు, దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా స్లైట్గా మార్పు ఉంది. సో 80% మనకి వస్తుంది. ఎలాంటి కరికులం ఉన్నప్పటికీ కూడా అలా ఈక్వలెంట్ దీని కింద కన్వర్ట్ చేస్తారు. ఇది మనకు బేసిక్గా వచ్చినటువంటి ఎలిజిబిలిటీ. అలాగే ఇంతకుముందు ఎక్కడా కూడా మీరు ఐఐటీలో కూడా అడ్మిషన్ తీసుకుని మీరు ఇప్పుడు రాయడానికి ఎలిజిబిలిటీ లేదు ఎవరో. అంటే ఆల్రెడీ మీరు జోసాలో పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ సీటు తీసుకుని మీరు డిస్కంటిన్యూ చేసుకుంటే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎలిజిబిలిటీ ఉండదు. స్టూడెంట్ మస్ట్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలి, ఏ బోర్డు అయినా పర్వాలేదు. అట్లాగే ఈ ఐఐటి అబుదాబికి వెళ్ళడానికి దేర్ ఆర్ 2 ways. వన్ ఈజ్ వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, జనరల్గా ఆ ఎగ్జామ్ ఉంటుంది మనకి, సిఐఈటి ఎగ్జామ్ అని చెప్తాం మనం. అట్లాగే జేఈ అడ్వాన్స్డ్, ఐఐటి జేఈ అడ్వాన్స్డ్. సో ఎవరు దేనికి ఎలిజిబుల్ అన్నది మనం మాట్లాడుకుందాం. మనం
జనరల్గా ఎవరైతే యూఏఈ ఏవైతే మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో యూఏఈ దేశాల్లో ఎవరైతే లాస్ట్ 5 ఇయర్స్ చదివి ఉంటారో, లాస్ట్ 5 ఇయర్స్ అంటే 8th 9th 10th 11th 12th ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకటి యూఏఈ నేషనల్స్ అయ్యి ఉండాలి, అంటే లోకల్ నేషనల్స్ అన్నీ ఉండాలి. లేదు అనుకున్నట్లయితే మనలాగా ఎవరన్నా బయట యూఏఈ దేశం వెళ్ళినప్పుడు ఏ కంట్రీ అయినా ఆ కంట్రీస్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఆ కంట్రీస్లో ఉండి 5 ఇయర్స్ పాటు మీరు చదివి ఉండాలి. ఒకవేళ మీరు 2021కి ముందు కానీ ఓసీఐ కానీ పిఐఓ కానీ కార్డు వచ్చుంటే, వాళ్ళు అంతకుముందు వచ్చుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళు జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. తర్వాత మీకు ఓసీఐ కార్డు వచ్చినట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఫారెన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, అటు యూఏఈ నేషనల్స్ కాకుండా అటు ఇండియన్ నేషనల్స్ కాకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్ రాయొచ్చు. యూఏఈ నేషనల్ అయి ఉండాలి, మనలాగా వెళ్ళేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 ఇయర్స్ అక్కడ చదివన్నా ఉండాలి. మూడో కేటగిరీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏ ఉండాలి, అదర్ దాన్ యూఏఈ అండ్ ఇండియన్ నేషనల్స్. ఇది కాకుండా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మాత్రమే మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్ ద్వారా వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియన్ నేషనల్స్, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయి ఉండొచ్చు. దీనితో పాటుగా ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ ఉండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే యూ హ్యావ్ 2 ఆప్షన్స్. మీరు వాళ్ళు పెట్టి ఎగ్జామ్ రాయొచ్చు, జేఈ అడ్వాన్స్ ద్వారా కూడా వెళ్ళచ్చు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ మీకు యూఎస్ పాస్పోర్ట్ ఉంది, ఇండియాలో ఉన్నారు మీరు, దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోత్. జేఈ అడ్వాన్స్డ్ రాయొచ్చు, అది రాయొచ్చు. జేఈ అడ్వాన్స్డ్ రాయాలి అనుకుంటే మెయిన్స్ రాయకండి అడ్వాన్స్డ్ రాయొచ్చు అంటే రాయొచ్చు. ఒకవేళ మీరు గల్ఫ్లో పేరెంట్స్ ఉండి ఇక్కడ మెయిన్స్ రాయకండి అడ్వాన్స్డ్ రాయొచ్చు అంటే రాయొచ్చు. మీకు ఆ ఓసీఏ కార్డు 2021 కంటే ముందు వచ్చి ఉండాలి, అదే ముందు రాకుండా ఉండాలి, తర్వాత వచ్చి ఉండాలి. సో ఇది బేసిక్గా ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో యొక్క ఎగ్జామ్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చెప్తాం. అలాగే సీట్స్ కూడా అండి 2/3 ఆఫ్ ది సీట్స్ ఏమో వాళ్ళు పెట్టి ఎగ్జామ్ ఏదైతే ఉందో సిఐఈటీ ద్వారా ఇస్తారు మనకి. సిఐఈటీ అనేది ఒక ఎగ్జామ్, అది కంబైన్డ్ ఎంట్రన్స్ అడ్మిషన్ టెస్ట్ అని ఉంటుంది. ఆ ఎగ్జామ్ ద్వారా ఇస్తారు వాళ్ళు. 1/3 ఆఫ్ ది సీట్స్ త్రూ జేఈ అడ్వాన్స్డ్ ఇస్తారు. త్రూ జేఈ అడ్వాన్స్డ్ అయితేనేమో రిజర్వేషన్ ఉంటుంది, రిజర్వేషన్ కూడా వర్తిస్తాయి. వాళ్ళు పెట్టి 2/3కి రిజర్వేషన్ ఉండదు. జనరల్గా 2/3 ఆఫ్ ది సీట్స్ వాడికి ఇస్తారు. ఎగ్జామ్ 2 స్లాట్స్లో జరుగుద్ది. మన జేఈ మెయిన్స్ లాగా ఎలాగైతే ఉందో 2 స్లాట్ జరుగుద్ది. కానీ దీంట్లో ఉన్న చిత్రం ఏంటంటే ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని సీట్స్ ఇచ్చేస్తాడు ఆ స్కోర్స్ బట్టి. దాన్ని ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ ది సీట్ అని చెప్తున్నారు వాళ్ళు. సెకండ్ రౌండ్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కంబైన్డ్ స్కోర్ ఇస్తాడు. కంబైన్డ్ స్కోర్ బట్టి మళ్ళీ ఫైనల్గా ఇస్తాడు లిస్టు. కానీ కొంతమంది బాగా కొంత కట్ ఆఫ్ పెట్టుకుంటారు వాళ్ళు. ఆ కట్ ఆఫ్ దాటినట్లయితే సీటు అలాట్మెంట్ ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత సపరేట్ సీట్ అలాట్మెంటు, సెకండ్ రౌండ్ తర్వాత మళ్ళీ సీట్ అలాట్మెంట్ వేరు ఉంటాయి. ఇండియాలో ఏ ఎగ్జామ్కి అలా ఉండదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు బిట్స్ కానీ జేఈ కానీ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత కంబైన్డ్గా ర్యాంక్ ఇచ్చిన తర్వాత మాత్రమే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జోసా కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిట్స్ కౌన్సిలింగ్ కానీ ఇలాంటివి. వేరాజ్ ఇప్పుడు ఐఐటి అబుదాబికి అలా కాదు, 2 సపరేట్ ఎగ్జామ్స్ జరిగినప్పటికీ 2 సపరేట్ కౌన్సిలింగ్స్ జరుగుతాయి. కొన్ని సీట్స్ ఫస్ట్ రౌండ్ వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. మీరు ఎగ్జామ్ మీరు చూసుకున్నట్లయితే 2/3 1/3 చెప్పాను. సిలబస్ చెప్తానండి మీకు నేను. డేట్ చూసినట్లయితే జనవరి 6th 2025 మనకి అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. ఫిబ్రవరి 6th వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్గా 1 మంత్ మనకి టైం ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం సెషన్ 1కి మనకి ఎలిజిబిలిటీ ఉంది. ఏ కారణం చేతైనా ఈ వీడియో వినడం లేట్ అయినా, ఏ కారణం చేతైనా లేట్ అయితే మాత్రం మళ్ళీ సెషన్ 2 కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకే విద్యార్థి 2 సెషన్స్ రాయొచ్చు అంటే 2 సెషన్స్ రాయొచ్చు. అట్లాగే అడ్మిట్ కార్డు మీకు ఫిబ్రవరి 10th 16th మధ్యలో వస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 16, అంటే ఫిబ్రవరి 6వ తారీఖున లాస్ట్ డేట్ అయినట్లయితే ఫిబ్రవరి 16వ తారీఖున మీకు ఎగ్జామ్ ఉంటుంది 9 to 12. రిపోర్టింగ్ టైం మాత్రం 8 AM చెప్తున్నారు వాళ్ళు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇండియాతో పాటు యూఏలో ఉన్న అన్ని దేశాలను ఉంటాయి. ఆన్సర్ కీ డిస్ప్లేస్మెంట్ ఫిబ్రవరి 19th, ఫీడ్బ్యాక్ ఫిబ్రవరి 21, ఫైనల్ డిస్ప్లే ఆఫ్ ద ఆన్సర్ కీ ఫిబ్రవరి 24, సేమ్ జేఈ అడ్వాన్స్డ్ లాగానే. రిజల్ట్ సిఐఈటీ రిజల్ట్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి 26. చూసారా, ఫిబ్రవరి 6వ తారీఖు లాస్ట్ డేటు. ఎగ్జామ్ ఫిబ్రవరి 16, 10 రోజుల తర్వాత, ఎగ్జాక్ట్గా 10 రోజుల తర్వాత ఫిబ్రవరి 26 తర్వాత రిజల్ట్. 10 days గ్యాప్ ఇచ్చాడు ఎగ్జాక్ట్గా. ఫిబ్రవరి 6, 16, 26. అలాగే చాయిస్ ఫిల్లింగ్ ఫిబ్రవరి 27 స్టార్ట్ అయిపోతుంది, మార్చి 2 దాకా చాయిస్ ఫిల్లింగ్ అయిపోతుంది. చూసారు, కౌన్సిలింగ్ ఉంది, మర్చిపోవద్దు.
ఫైనల్గా సీట్ అలాట్మెంట్ అనేది మార్చి 3 నుంచి మీకు సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. ఒకవేళ ఫస్ట్ సెషన్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే సెకండ్ సెషన్లో మనం మాట్లాడుకున్నట్లయితే మార్చి 3 మనకి నోటిఫికేషన్ చూసారా, మార్చి 3 ఏదైతే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అవుతుందో ఎగ్జాక్ట్గా ఆ రోజున అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ రౌండ్ క్లోజ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ ఓపెన్ అవుతుంది. మార్చి 3 సీట్ అలాట్మెంట్, మార్చి 3 సెకండ్ రౌండ్ ఓపెన్ అవుతుంది. మార్చి 3 సెకండ్ రౌండ్ ఓపెన్ అయినప్పుడు మార్చి 3 ఓపెన్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 3 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 మంత్, దానిలో కానీ 1 మంత్ టైం ఇస్తాడు. ఎగ్జామ్ డేట్ వచ్చి ఏప్రిల్ 13, ఏప్రిల్ 3కి 10 రోజులు కలపండి, ఏప్రిల్ 13. రిజల్ట్ మళ్ళీ 10 రోజులు కలపండి, ఏప్రిల్ 23. దాని తర్వాత మీకు చాయిస్ ఫిల్లింగ్ ఏప్రిల్ 24 నుంచి 28, అలాగే సీట్ అలాట్మెంట్ ఏప్రిల్ 29. జేఈ అడ్వాన్స్డ్కి దీనికి సంబంధం లేదు. దీని ద్వారా జాయిన్ అయ్యి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 2/3 సీట్స్ని ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు. ఇంకొకటి ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఉంది, ఈసారి కెమికల్ ఇంజనీరింగ్ కూడా యాడ్ అయింది. కాబట్టి దేర్ ఆర్ 3 బీటెక్ బ్రాంచెస్ అవైలబుల్ ఇన్ ఐఐటి అబుదాబి. ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి ఇది ఇన్ఫర్మేషన్. అట్లాగే కోర్స్ జోసా ద్వారా వెళ్ళాలనుకుంటే అది వేరు. జోసా ద్వారా ఇండియన్ నేను చెప్పినటువంటి సెకండ్ కేటగిరీలో జోసా ద్వారా మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సిలబస్లోకి వచ్చినట్లయితే స్లైట్గా మార్పులు ఉన్నాయండి. నేను జేఈ అడ్వాన్స్డ్ సిలబస్ అంతా కూడా దీంట్లో ఉండదు. మ్యాథమెటిక్స్లో అదే ఫస్ట్ ఫిజిక్స్ చెప్తాం మనం. ఫిజిక్స్లో మీరు చూసుకున్నట్లయితే మెకానిక్స్లో మ్యాక్సిమం అంతా కూడా ట్రాన్స్లేషనల్ మోషనే ఉంది మీకు. అంటే వర్క్ పవర్ ఎనర్జీ కానీ, న్యూటన్స్ లాస్ కానీ, సెంటర్ ఆఫ్ మాస్, రొటేషనల్ డైనమిక్స్, అంతకంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఫ్లూయిడ్ మెకానిక్స్ బాగా చదువుకోండి. మెకానిక్స్ ఎవరైతే ఉందో మెకానిక్స్ ఉంది. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఎలక్ట్రిసిటీ మీకు తెలిసిందే. ఎలక్ట్రోస్టాటిక్స్ ఇదంతా ఉంటుంది. మ్యాగ్నెటిజం ఏదైతే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కానీ, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇదంతా ఏవైతే ఉంటాయి, టార్క్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిజంలోకి వస్తాయి. వేవ్స్ అండ్ ఆప్టిక్స్, వేవ్స్ వేరు, ఆప్టిక్స్ వేరు. బట్ వేవ్స్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే జేఈలో మనకి ఎన్సీఆర్టీలో ఉంటుందో సరిపోతుంది. ఆప్టిక్స్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జేఈ ప్యాటర్న్లోనే ఉంటుంది. బట్ ఎక్కువ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ అయితే కాదు, కానీ మ్యాచింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉంటుంది, ఎంసీక్యూ ఉంటుంది. సో ఇది వేవ్స్ అండ్ ఆప్టిక్స్. ఆప్టిక్స్ అంటే ఆల్మోస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ, పోలరైజేషన్ ఇదంతా కూడా రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, మిర్రర్స్ అంతా. మోడర్న్ ఫిజిక్స్ కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. థియరీ ఆఫ్ రిలేటివిటీ మనకుంది, అటామిక్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఈ మొత్తాన్ని కలిపి మోడర్న్ ఫిజిక్స్లో మనకి వెయిటేజ్ అనేది కొంచెం బాగానే ఇవ్వడం జరిగింది. అట్లాగే థర్మల్ ఫిజిక్స్ అంటే టెంపరేచర్ అండ్ హీట్, అట్లాగే థర్మోడైనమిక్స్. ఓవరాల్గా ఫిజిక్స్లో చూసినట్లయితే 5 మేజర్ ఏరియాస్ ఉన్నాయండి. ఒకటి మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అండ్ థర్మల్ ఫిజిక్స్. కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి తెలిసిందే ఇనార్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఆఫ్ కోర్స్ అనలిటికల్ కెమిస్ట్రీ కూడా ఉంది. అనలిటికల్ అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఇనార్గానిక్ అయాన్స్, అవి ఏవైతే కెమికల్ అజార్ట్స్ కానీ ఉన్నాయో అవంతా కూడా ఉంటాయి. సో అనలిటికల్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఇనార్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది సిలబస్ మాత్రమే జేఈ సిలబస్ ఇందులో పెట్టడం జరిగింది. మొత్తం సిలబస్ అయితే లేదు. అట్లాగే అఫ్కోర్స్ మీకు న్యూక్లియర్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ అవి ఉంటాయి. మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే ఓన్లీ 3 చాప్టర్సే. 3 అంటే మేజర్గా చూసుకున్న ఆల్జెబ్రా, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్. ఆల్జెబ్రాలో ట్రిగనామెట్రికల్ ఫంక్షన్స్, లేకపోతే మొత్తం బైనామియల్ థియరమ్, సర్కిల్స్, లేకపోతే రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ కానివ్వండి, లిమిట్స్ కానీ, జస్ట్ బేసిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే బేసిక్స్ మాత్రమే ఉంటాయి. బేసిక్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఓన్లీ బేసిక్స్ మాత్రమే ఉంటాయి. సో మిగతా బేసిక్గా ఏదైతే మనం జనరల్గా 10th, 11th ఏదైతే నేర్చుకుంటామో ఆల్జెబ్రా అది సరిపోతుంది, అంత డెప్త్ ఉండదు. జామెట్రీలో జనరల్గా ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయి, 2D 3D షేప్స్ కానీ ఏవైతే ఉంటాయి అవన్నీ ఉంటాయి. డెఫినెట్ ట్రిగనామెట్రికల్ రేషియోస్ కానీ ఇవన్నీ మీకు వస్తాయి. అలాగే వాల్యూమ్ ఫార్ములాస్ ఏవైతే మనం చెప్తామో అవన్నీ ఉంటాయి. అట్లాగే రిలేషన్స్ 2Dకి 3Dకి ఉన్న రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయి. మరి అంత డెప్త్ అయితే జేఈ అడ్వాన్స్ అంత డెప్త్ అయితే ఉండదు జామెట్రీ. స్టాటిస్టిక్స్ కొంచెం వెయిటేజ్ ఎక్కువ. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫిజిక్స్లో ఎలాగైతే కొంచెం వెయిటేజ్ దానికి ఎక్కువ ఉందో అలాగే మ్యాథమెటిక్స్ కొంచెం వెయిటేజ్ చేయలో స్టాటిస్టిక్స్ అనేది కొంచెం సపరేట్గా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో స్టాటిస్టిక్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం చదవండి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఉన్నటువంటి సిలబస్. అఫ్కోర్స్ సిఐటి ఎగ్జామ్ డేట్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు నేను. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ ఐఐటి అబుదాబి అనేది కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ జేఈ అడ్వాన్స్డ్ ద్వారా అది కూడా చెప్తానండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ ఇయర్ మనకి కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ దీంట్లో రిజర్వేషన్స్ ఉంటాయండి. ఓపెన్ కేటగిరీ 3,900తో ఓపెన్ అయితే 6,700 ర్యాంక్ వరకు అబుదాబి వచ్చింది. బీటెక్ కంప్యూటర్. ఈడబ్ల్యూఎస్కి అయితే 371 కేటగిరీ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ కూడా 371 ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఓబీసీ తీసుకున్నట్టయితే 1,500తో స్టార్ట్ అయ్యి 2,700తో క్లోజ్ అయిపోయింది. ఎస్సీ కమ్యూనిటీ అయితే 70 ర్యాంక్తో స్టార్ట్ అయింది, 70తో క్లోజ్ అయిపోయింది క్లోజింగ్ ర్యాంక్ కూడా. ఎస్టీ కమ్యూనిటీ ఫస్ట్ రౌండ్లో 580 ఆల్మోస్ట్ అంతేనండి. ఎనర్జీ ఇంజనీరింగ్ వచ్చి జనరల్ 2,463 నుంచి 7,880 దాకా వెళ్ళింది. జనరల్ కేటగిరీ జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ అంటే అది. ఓకే, బీటెక్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఏదైతే మీకు చూసుకున్నారో
ఇది కూడా అంతేనండి. ఆల్మోస్ట్ 4139 నుంచి 4500కి అయిపోయింది. ఎనర్జీ ఇంజనీరింగ్ ఎస్సీ కమ్యూనిటీ 1100 నుంచి 2741, ఎస్టీ కమ్యూనిటీ 1489 నుంచి 1489. సో ఓవరాల్గా చూసినట్లయితే జేఈ అడ్వాన్స్డ్ ద్వారా కూడా మీకు కట్ ఆఫ్ చెప్పాను నేను. సో ఈ ఎలిజిబిలిటీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యూఏ నేషనల్స్ వేరు ఉంటారు, అక్కడ 5 years ఉంటే ఒక రకంగా ఉంటుంది. లేదు మీకు ఆల్రెడీ ఓసీఐ కార్డు, పిఐ కార్డు ఎప్పుడు వచ్చిందన్న దాన్ని బట్టి కూడా మీరు జేఈ మెయిన్స్ రాయకుండా అడ్వాన్స్డ్ రాయొచ్చా అంటే అడ్వాన్స్డ్ కూడా రాయొచ్చు, మెయిన్స్ రాయకుండా. సో జేఈ అడ్వాన్స్డ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఒకవేళ ఇండియన్ పాస్పోర్ట్ కాకపోతే వేరే పాస్పోర్ట్ ఉన్నట్లయితే మీరు 2 ఎగ్జామ్స్ రాయొచ్చా, సిఐటి అంటే జేఈ అడ్వాన్స్డ్ అంటే రాయొచ్చు. సో ఓవరాల్గా ఇది జేఈ అడ్వాన్స్డ్ డేట్స్కి సంబంధం లేదు. సిఐటి ఎగ్జామ్ అనేది సపరేట్ ఎగ్జామ్ డేట్స్, సపరేట్ రిజల్ట్, సపరేట్ కౌన్సిలింగ్ ఉంది కాబట్టి దీన్ని మర్చిపోవద్దు, మిస్ అయిపోద్దు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే యూఏలో ఉన్నటువంటి దేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పండి. అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే అదర్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ ఎగ్జామ్ రాసినట్లయితే డెఫినెట్గా మీరు ఎక్కడో ఇక్కడ చెత్త కాలేజీలో డీమ్డ్ యూనివర్సిటీస్లో అక్కడ ఇక్కడ చదవడం కంటే, ఏవిఐటి, ఎస్ఆర్ఎంలో, అమృతాలో, టెక్ మహేంద్రాలు ఇలాంటి చదవడం కంటే మేబీ ఇది ఎగ్జాము. ఎందుకంటే అందు గురించి అబుదాబీలోనే అక్కడ ఉన్న వాళ్ళు రాకండి అని చెప్తున్నాం. ఇండియా ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఉపయోగం ఏముందంటే ఇక్కడ జేఈ అడ్వాన్స్ ఎలాగ రాదు వాళ్ళకి. అక్కడ 9th ఏదో అత్యాస పెట్టుకుని వచ్చేస్తున్నారు పేరెంట్స్, పాపం వాళ్ళందరూ సాక్రిఫైస్ చేసి వస్తున్నారు. వీళ్ళకి ఏ ర్యాంక్ రాదు. అక్కడే ఉండి చదువుకోండి కనీసం. ఉంటే కనీసం ఎలాంటి కాలేజీలకైనా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ ఏదో హైదరాబాద్లో జేఈ అడ్వాన్స్ వచ్చేస్తే, నారాయణ ఎత్తే, చైతన్యలు ఎత్తే వచ్చేస్తే, ఫిడ్జీలో వేస్తుందని చెప్పేసి అలా గల్ఫ్ నుంచి ఇండియా వచ్చి 11th 12th చదివిన ర్యాంక్ వచ్చిన నేనైతే ఇప్పుడు దాకా ఒక్కడిని కూడా చూడలేదు. నేను మంచి ర్యాంక్ వచ్చినండి. అది తెలియక అలాగా చేస్తున్నటువంటి తప్పండి. ఇది కొంచెం అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండండి. అక్కడ ఉండి 11th చదివితే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ వస్తాయి మీకు కనీసం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.